నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్ చూసి భయపడతారా? చల్ పాకిస్తాన్ చూసి తర్వాత భయపడదురు. పాకిస్తాన్ కంటే ఘోరమైన తీవ్రవాదులు భారతదేశ విధ్వంసాన్ని, భారతదేశం విచ్ఛిన్నం అవ్వాలని, భారతదేశంలో మత ద్వేషాలు రావాలని, భారతదేశం ముక్కలు ముక్కలు కావాలని కోరుకునేది పాకిస్తాన్ అనుకుంటారా? కాదు. అంతకంటే ఎక్కువ తీవ్రవాదులు, శత్రువులు ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉన్నారు బాస్. ఇది నేను కాదు, చెప్తుంది ఒక సెలబ్రిటీ. ఎవరు ఆ సెలబ్రిటీ, ఏం చెప్పారు అన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. సురేంద్ర పాల్ సింగ్ బాగా పేరు పొందిన టీవీ సీరియల్ నటుడు. ఉత్తర భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. అయితే జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల తీవ్రవాదుల విజయం సాధించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీనితో ఆయన మాట్లాడుతూ, మనం ఎప్పుడూ పాకిస్తాన్తో మనకు చాలా ప్రమాదం ఉందని భావిస్తుంటాం, కానీ పాకిస్తాన్ కంటే భయంకరమైన వ్యక్తులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఉన్న కొందరు దేశద్రోహుల మూలంగా భారత్ భయంకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతోంది. మన దేశానికి పాకిస్తాన్ కంటే ఈ దేశద్రోహుల మూలంగానే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అలాంటి వ్యక్తులకు ఇకనైనా ప్రధాని నరేంద్ర మోదీ అరికట్టాలి అంటూ తన ఆవేదనని వెళ్ళబుచ్చారు సురేంద్ర పాల్ సింగ్. నిజంగా కూడా సురేంద్ర పాల్ సింగ్ గారు చెప్పినవి వాస్తవం. లేకపోతే ఎక్కడ తీహార్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్ లాంటి వాడిని ఈరోజు గెలిపించుకున్నారు. పార్లమెంట్లో అలాంటి వాడు అవసరం ఉంది అని చెప్పారు. ఖలిస్తానీ తీవ్రవాదిగా ప్రధానిని చంపేస్తాను, దేశాన్ని ముక్కలు చేస్తానని మాట్లాడిన వ్యక్తికి ఓట్లేసి పట్టం కట్టారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం అవ్వడంలో ఈ దేశంలో ఉన్న ప్రజల్లోనే కొందరు కోరుకుంటున్నారు అంటే వాళ్లకు మించిన శత్రువులు ఎవరైనా ఉంటారా? ఇంటి దొంగను ఈశ్వరుడే బట్టలేవాడు. భారతదేశానికి ద్రోహం చేసే ఈ భారతీయులను కనిపెట్టడం ఎంత కష్టం. కానీ నరేంద్ర మోదీ 3.0లో శత్రు దేశాలను గడగడలాడించడంతో పాటు మన దేశంలోనే ఇలా ఉగ్ర ఆలోచనతోటి దేశాన్ని విధ్వంసం చేయాలి, దేశాన్ని ముక్కలు చేయాలి, దేశాన్ని విభజన చేయాలి అనే ఆలోచన చేసే మూక ఏదైతే ఉందో ఆ మూకలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శత్రు దేశాలతో పోరాటం కంటే మన దేశంలో ఉన్న వాళ్ళను ప్రక్షాళన చేస్తేనే శత్రు దేశాలతో మనం చేసే పోరాటంలో దిగ్విజయంగా అతిపెద్ద విజయాన్ని సాధించగలుగుతాం. అమృత్పాల్ సింగ్ నిజంగా కూడా ఆయన గెలుపు అనేది చరిత్రలో హీనమైన రోజు. నాకు తెలిసి హీనాతి హీనమైన రోజు, భారతదేశ చరిత్రలోనే హీనాతి హీనమైన రోజు ఏదైనా ఉంది అని అంటే నాకు తెలిసిన ఈ కాలంలో అమృత్పాల్ సింగ్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడమే. ఖలిస్తానీ ఉగ్రవాదానికి లండన్ నుంచి ప్రేరేపితమయ్యి దానికి ట్రైన్ అయ్యి యువతను డ్రగ్స్, ఆయుధాలు ఎలా వాడాలి అనే దానికి నేర్పిస్తూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేసి భారత ప్రధానిని చంపేస్తాము, పంజాబ్ని విడగొట్టి ఒక దేశం చేస్తాము, భారతదేశంలో విధ్వంసాలు చేస్తాము, ఫేక్ రైతు ఉద్యమాలు, వీటన్నిటికీ కారణమైన ఒక వ్యక్తిని పార్లమెంటుకు పంపించాలి అనే ఆలోచన చేస్తున్న ప్రజలున్నారు చూసారా, వీళ్ళు మోస్ట్ డేంజరస్ పాకిస్తాన్ కంటే కూడా. ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి దేశ ద్రోహులకు ఎందుకు పట్టం కట్టాలి అని చూస్తున్నారు అనే విషయంలో ప్రధాని మోదీ ఈసారి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో మన దేశంలోనే అంతర్యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాకిస్తాన్ కంటే ప్రమాదంగా భారతదేశంలో భారతీయులమని చెప్పుకునే కొంత మేధో శక్తి కలిగిన వాళ్ళతోటి అంతర్యుద్ధం వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం అతి తక్కువ నెంబర్స్లో 1 lakh రీచ్ అవ్వబోతున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ 1 lakh రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు. సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది. ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు. అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ₹1 సహాయాన్ని కూడా తీసుకోదు. ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది. ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. బికాస్ ఈ రోజుకు మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. ఆఫీస్ అంటూ లేదు మనకి. చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం. ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని, కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద, మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ మీద నడుస్తుంది. అవి తీసుకోగలిగితే
నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామాలకు తిరుగుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది, అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.